18 ఏళ్ల క్రితం విడిపోయిన అక్క తమ్ముళ్ళు మళ్ళీ కలిశారు. తప్పిపోయిన తమ్ముణ్ణి సోషల్ మీడియాలో గుర్తుపట్టింది ఆ అక్క. ఇంతకీ ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన సోదరుణ్ణి ఆమె ఎలా గుర్తుపట్టింది? ఈ విషయంలో కీలక పాత్ర పోషించింది అంశమేంటి? క్రితం తప్పిపోయిన వ్యక్తి స్వగ్రామానికి చేరుకున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని హాతీపూర్లో ఈ ఘటన జరిగింది. రాజకుమారి బాలగోవింద్ అక్క తమ్ముళ్లు. చిన్న వయసులో పని కోసం ముంబైకి వెళ్లాడు బాలగోవింద్. అక్కడ్నుంచి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడేవాడు. కొన్ని రోజుల తర్వాత బాలగోవింద్ నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది. దీంతో అతని ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నించారు కుటుంబ సభ్యులు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. వాస్తవానికి అనారోగ్యం పాలైన బాలగోవింద్ ముంబై నుంచి రైలులో ఇంటికి బయలుదేరాడు. కానీ పొరపాటున రాజస్థాన్ జైపూర్లో రైలు దిగిపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలగోవింద్ను ఓ వ్యక్తి ఆదరించాడు. తనతో తీసుకెళ్లి పనిపించాడు. అనారోగ్యం వల్ల తన వాళ్ల గురించి మరిచిపోయిన బాలగోవింద్ రాజస్థాన్లోనే ఉండిపోయాడు. బాలగోవింద్కు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేసే అలవాటుంది. ఈ క్రమంలో అతని రీల్స్ని చూసింది రాజకుమారి. 18 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ్ముడి ముఖాన్ని గుర్తుపట్టలేకపోయింది. కానీ బాలగోవింద్ నోట్లో విరిగిపోయిన పన్నును హిట్టే పట్టేసిందే రాజకుమారి. ఇక బాలగోవింద్ పోస్టు చేసిన మరిన్ని వీడియోలను నిశితంగా పరిశీలించి అతను తన తమ్ముడేనని నిర్ధారించుకుంది. తరువాత బాలగోవింద్తో చాటింగ్ చేసింది. అయితే అనారోగ్యం కారణంగా అక్కను గాని ఇతర కుటుంబ సభ్యుల్ని గాని గుర్తుపట్టలేకపోయాడు బాలగోవింద్. దాంతో చిన్ననాటి విషయాలను అతనికి గుర్తు చేసింది రాజకుమారి. ఫలితంగా తన అక్కను గుర్తుపట్టాడు బాలగోవింద్. తరువాత కుటుంబ సభ్యులను కలిసేందుకు స్వగ్రామానికి వచ్చాడు. మొత్తానికి చిన్నప్పుడే తప్పిపోయిన బాలగోవింద్ పెద్దయ్యాక గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. కానీ విరిగిపోయిన పన్ను అతన్ని గుర్తుపట్టేలా చేసింది. దూరమైన కుటుంబానికి మళ్లీ దగ్గరయ్యాడు బాలగోవింద్.